దేశంలోని ఎత్తైన పర్వతాల గురించి పిల్లలంతా చదువుకుంటూ ఉంటారు. గురువులు చెబుతుంటే ఆసక్తిగా వింటుంటారు. అయితే స్నేహితులతో ఆడుకోవలసిన వయసులో పర్వతాలను అధిరోహించడమే అభిరుచిగా మార్చుకున్నాడా కుర్రాడు. 16 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచంలోని 7 ఖండాల్లో 7 ఎత్తైన పర్వతాలను అధిరోహించి శభాష్ అనిపిస్తున్నాడు. ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుల్లో ప్రపంచంలో రెండో వ్యక్తిగా, దేశంలో మొదటి బాలుడిగా చరిత్ర సృష్టించాడు. సవాళ్లతో కూడిన ఆ ప్రయాణం ఎలా సాగిందో విశ్వనాథ్ కార్తికేయ మాటల్లోనే విందాం. అత్యంత రిస్క్ తో కూడుకున్న సాహసయాత్రల్లో పర్వతారోహణ ఒకటి. సంయమనం, సమయస్ఫూర్తి ఈ రెండు ఉంటే తప్ప ఎత్తైన పర్వతాలను అధిరోహించడం అంత తేలిక కాదు. మరి అలాంటిది 16 ఏళ్ల వయసులోనే 7 ఖండాల్లో 7 ఎత్తైన పర్వతాలను అధిరోహించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు హైదరాబాద్ కు చెందిన పడకంటి విశ్వనాథ్ కార్తికేయ. ప్రస్తుతం కార్తికేయ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం. హాయ్ కార్తికేయ. హలో. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నావు, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నా ఫ్యామిలీని చాలా ప్రౌడ్ గా చేపించినందుకు. దీని వెనకాల మా తాతయ్య, మా నానమ్మ, ఇంకా మా అమ్మ చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్ కి నేను వాల్యూ పెట్టుకొని నేను సబ్మిట్ చేశాను అని ప్రౌడ్ ఫీలింగ్ అనే వస్తుంది. 2020లో నీకు ఈ ఆలోచన వచ్చిందని అమ్మగారు చెప్పారు. అంటే 5th or 6th లో ఉన్నావు కావచ్చు అప్పుడు. అంటే సాధారణంగా ఆ వయసులో పిల్లలందరూ చదువు పైన లేకపోతే స్నేహితులతోని ఎంజాయ్ చేయడం పైనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అలాంటిది నువ్వు ఆ వయసులోనే ఈ పర్వతారోహణ వైపు ఎలా వచ్చావు? నీకు స్ఫూర్తి ఎవరు, ఏంటి అసలు? 2020లో నాకు ఎప్పుడు ఫ్రెండ్స్ లేకపోతుండే, అంతమంది. జస్ట్ క్లాస్ కి పోతుండే, ఇంటికి వస్తుండే, అంతే. చదువులో కూడా యావరేజ్ ఉంటుండే. మా అక్క మౌంటైనీరింగ్ కి పోతుండే. మౌంట్ రుద్రగైరా ఉత్తరాఖండ్ లో ఉంది. అది 5800 మీటర్ పీక్. సో తను అక్కడికి పోతుంటే తను నన్ను కూడా తీసుకుపోయింది. అక్కడ నాకు చాలా నచ్చింది మౌంటైనీరింగ్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత NIM అని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్, అది మళ్ళీ ఉత్తరాఖండ్ లో ఉంది. అక్కడ నేను 10 days అడ్వెంచర్ కోర్స్ అని చేశాను. అక్కడ నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. మౌంటైనీరింగ్ ఎట్లా చేయాలి, అసలు స్టార్ట్ ఎట్లా చేయాలి, దాని తర్వాత ఫస్ట్ ట్రెక్ ఏది పోతే బాగుంటది, అదంతా నన్ను గైడ్ చేసింది రూమల్ సార్ ఇంకా భరత్ సార్. సో కార్తికేయ, మొత్తం ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పర్వతాలు ఎక్కావు? స్టార్టింగ్ నుంచి ఎవరెస్ట్ అధిరోహించేంత వరకు నువ్వు సాధించిన రికార్డులు ఏంటి? ఎలాంటి మెడల్స్, బహుమతులు వచ్చాయి? స్టార్ట్ చేసిన 2020లో. సో నా ఫస్ట్ మౌంటైన్ రుదుగైరా, అది ఫెయిల్ అయింది. దాని తర్వాత నేను మౌంట్ ఎవరెస్ట్ కే బేస్ క్యాంప్ వరకు పోయాను 2022లో. దాని తర్వాత నేను ఫ్రెండ్షిప్ పీక్, కాంగ్యాత్సే ఇంకా జోజోంగో 72 hours లో ఎక్కాను. దాంతో పాటు ఎల్బ్రూస్ మౌంటైన్ ఈస్ట్ ఇంకా వెస్ట్ సైడ్ నుంచి 24 hours లో ఎక్కాను. దానికి నేనే యంగెస్ట్ పర్సన్. అది కూడా నేను 75th ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15th రోజు ఎక్కాను. దాని తర్వాత నేను మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాస్ హైయెస్ట్ పీక్, మౌంట్ కోజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్ పీక్, మౌంట్ విన్సెన్ అంటార్టికాస్ హైయెస్ట్ పీక్ జులైలో, మౌంట్ దెనాలి నార్త్ అమెరికాస్ హైయెస్ట్ పీక్, మౌంట్ అకోంకాగువా అర్జెంటీనాలో లొకేట్ అయ్యి ఉంది. 6900 మీటర్స్ పీక్. ఏషియా బయట అన్నిటికంటే హైయెస్ట్ పీక్. అది నేను సౌత్ అమెరికాస్ హైయెస్ట్ పీక్ ఎక్కాను. దాని తర్వాత ఎవరెస్ట్ ఇప్పుడు ఎక్కాను. టోటల్ 23 పీక్స్ ఎక్కాను. ఇంకా చాలా పీక్స్ ఇండియాలో కూడా ఎక్కాను, ఇంకా నేపాల్లో కూడా. పర్వతారోహణ అనేది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అంటే మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు ఎలా ట్రైన్ అయ్యేవాడివి, ఏంటి అసలు? సో నేను నా ట్రైనింగ్ డ్రీమ్ ఫిట్నెస్ జిమ్ యాప్రాల్లో చేసుకున్నాను. నా ట్రైనర్ సాయి శ్రీనివాస్ సార్. తను డే అండ్ నైట్ నా ట్రైనింగ్ గురించి ఆలోచిస్తుంటా, నా ట్రైనింగ్ ప్యాటర్న్ డిజైన్ చేసుకుంటా ఉంటాడు. తను చాలా నాకు హెల్ప్ చేశాడు ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ఫీట్ అచీవ్ చేసుకోవడానికి. అతను సజెషన్స్ మా మెంటర్స్ భరత్ సార్ ఇంకా రోమల్ సార్, అంటే మౌంటైన్ పైన ఎట్లా ఉండాలి అని తెలుసుకొని నాకు అట్లాంటి వర్కౌట్ ప్యాటర్న్ తయారు చేస్తుండే. సో కార్తికేయ, ఈ పర్వతాలు ఎక్కేటప్పుడు మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు, ఏంటి? ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చాలా ఎక్కువ డిఫికల్టీస్ తట్టుకున్నాను నేను. బికాస్ నేను 6500 మీటర్స్ అబవ్ ఆల్టిట్యూడ్ లా మోర్ దాన్ 15 days ఉండే. అంత హైట్ అంటే ఇప్పుడు కాంగ్యాత్సే 1 అనే పీక్ చెప్పాను కదా, అది 6400 మీటర్స్ దాని సమిట్. సో దానికంటే 100 మీటర్స్ ఎక్కువ. ఆ ప్లేస్ లో నేను మోర్ దాన్ 15 days ఉండే. అట్లాంటి ప్లేస్ లో బాడీ రికవర్ కాదు, ఇంకా వెయిట్ లాస్ అయితేనే ఉంటది, ఎనర్జీ లూజ్ అయితేనే ఉంటది. సో మళ్ళీ దాంతో పాటు నేను రూట్ మొత్తం క్రెవాసెస్ తోటి నిండిపోయి ఉండే వచ్చేటప్పుడు. ఆ బ్లూ ఐస్ అనేది ఉంటది కదా, అది ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్
గెయిన్ అయింది కాంగ్యాత్సే 1 పీక్ లో. దాని తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇప్పుడు చాలా నాకు హెల్ప్ఫుల్ అయింది ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కేయడానికి. ఈ పర్వతారోహణలో తల్లిదండ్రుల సహకారం, కుటుంబం సహకారం ఎలా ఉంది నీకు? ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేస్తారు ఫైనాన్షియల్ గా, ఇంకా మళ్ళీ నన్ను జిమ్ కి డ్రాప్ చేయాలని. ఎందుకంటే మా జిమ్ మా ఇంటి నుంచి 13 కిలోమీటర్స్ దూరం. సో మళ్ళీ ఫుడ్ అని డైట్, నేను ఇప్పుడు డైట్ లో ఉంటే వాళ్ళు కూడా జంక్ ఫుడ్ తినకుండా వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుండే అట్లా. సో కార్తికేయ, ఇప్పటి వరకు నువ్వు 23 పర్వతాలకు పైగా అధిరోహించానని చెప్పావు. స్టార్టింగ్ మొదటి పర్వతం ఎక్కినప్పుడు, చివర ఎవరెస్ట్ ఎక్కినప్పటికీ నువ్వు అప్పటికిప్పటికి గమనించిన తేడా ఏంటి? ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నావు? అంటే అక్కడ ఆక్సిజన్ సరిగ్గా ఉండదు, అలాగే వేగంగా ఎక్కితే ఆయాసం అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటిని ఎలా ఎదుర్కొన్నావు? ఎలాంటి సవాళ్ళు చూసావు? ఇప్పుడు మౌంటైనీరింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను 11 ఇయర్స్ ఉండే. అప్పుడు నాకు అసలు మౌంటైనీరింగ్ గురించి ఏం తెలియదు. ఐ వాజ్ అ బిగినర్ టైప్. అప్పుడు NIM అట్లా పోయి కొంచెం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని మౌంటైనీరింగ్ స్టార్ట్ చేశాను అని చెప్పాను. సో దాని తర్వాత ఎవరెస్ట్ లో నాకు డిఫరెన్సెస్ కనిపించినాయి, అంటే డిఫికల్టీస్ నాకు ఫేస్ అయినాయి. ఇప్పుడు నేను క్యాంప్ 3 to 4 పోయేటప్పుడు మాకు ఆక్సిజన్ అయిపోయిన ఉండే లాస్ట్ క్యాంప్ 4 ఎడ్జ్ కాడ. సో ఆక్సిజన్ అయిపోతే ఇంకా నాకు నడవ లేకున్నట్టు అవుతుండే. చాలా ఎక్కువ హెవీ విండ్స్ ఉండే. పైన స్నో ఫ్లేక్స్ ఆ విండ్ తో పాటు వచ్చి కళ్ళల్లో తాకుతుండే, కళ్ళల్లో, ముఖం పైన. సో అది కుచ్చుకుంటుండే చాలా. మళ్ళీ అది మొత్తం 360 degrees నుంచి ఆల్ సైడ్స్. ఎత్తైన పర్వతాలపై వెళ్ళేటప్పుడు అత్యంత కఠినమైన వాతావరణం ఉంటుంది. సో అలాంటి సందర్భాలలో పెద్దవాళ్ళే భయపడే పరిస్థితి ఉంటుంది. మరి నీకు ఎప్పుడు భయం వేయలేదా? ఏంటి అసలు? నేను క్యాంప్ 3లో ఉన్నప్పుడు మా టెంట్ మొత్తం చినిగిపోయి ఉండే. ఎందుకంటే మా 27th అని చెప్పా కదా 7. సో 29th రోజు రూట్ మొత్తం తీసేస్తుండే. సో అందుకే కొంచెం ముందే అందరు టెంట్స్ అన్ని తీసేసుకొని వెళ్ళిపోయారు. సో ఒకటే టెంట్ ఉండే, అది మొత్తం చినిగిపోయి ఉండే. ఆ టెంట్ లో నేను కూర్చొని ఉన్నప్పుడు ఆ విండ్స్ వచ్చేటప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే మా దగ్గర స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నా ఆ స్లీపింగ్ బ్యాగ్స్ పచ్చిగా ఉండే. ఫ్రాస్ట్ బైట్ ఎక్కడైతుందేమో అని నాకు కొంచెం భయం వేసింది. తర్వాత ఎక్కేటప్పుడు మా దగ్గర బర్నర్స్ లేకుండే క్యాంప్ 4లా. నాకు సమ్మిట్ నుంచి వచ్చినాక కూడా వాటర్ లేకుండే. నియర్లీ 2-3 days నో వాటర్. వాటర్ లేకపోవడం వల్ల మొత్తం డ్రై అయిపోయిన ఉండే. కానీ సమ్మిట్ నుంచి వచ్చేటప్పుడు ఒక ఆయన కనిపించాడు, అంటే అతను కూడా ఎక్కుతుండే. అతని దగ్గర చాలా కోల్డ్ వాటర్ ఉంటాయి, అది నేను తాగాను. సో దానివల్ల థ్రోట్ మొత్తం పోయింది. సో 2-3 రోజులు వాటర్ లేకుండా మీరు ఎలా గడిపారు? ఎలా సాధ్యమైంది? ఏంటి? సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడైతే అక్కడైతే చనిపోలేను కదా, మొత్తం కిందికైతే రావాలి కదా. సో అదొకటే థాట్ ఉండి వచ్చా అంతే. టెంట్ లో డైలీ వస్తుండే అతను వేరే టీం నుంచి. అతను క్యాంప్ 4లో 4 days ఉండడం వల్ల చనిపోయాడు. సో కార్తికేయ, ఎవరెస్ట్ ఎక్కేందుకు ఎంత సమయం పట్టింది నీకు? నీతో పాటు ఎంతమంది వచ్చారు? ఎంతమంది ఆ సమ్మిట్ ని పూర్తి చేశారు? అక్కడ పైకి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు, పైకి వెళ్ళేటప్పుడు మీ బాగోగులు ఎవరు చూసుకుంటారు? ఏంటి అసలు? మౌంటైనీరింగ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎవరెస్ట్ కోసం 7th April వచ్చి పోయాను. తర్వాత 8th April అక్కడ రీచ్ అయ్యాను. సో నా క్లైమ్ మొత్తం 55 days ఉండే ఎవరెస్ట్ వరకు. సో నా మొత్తం టేక్ కేరింగ్ అంతా చూసుకోవడం అవన్నీ రోమల్ సార్ ఇంకా భరత్ సార్ చూసుకున్నారు. మా టీంలో 9 members ఉండే. అందులో 5 members ది సబ్మిట్ అయింది, ఇంకా 4 members ది కాలేదు ఎవరెస్ట్ సబ్మిట్. మిగిలిన నలుగురిది హెల్త్ ఇష్యూస్ వల్ల సబ్మిట్ కాలే. నాకు కుంభు కఫ్ వల్ల కొంచెం నా సబ్మిట్ డిలే అయింది. అందుకు 27th రోజు నా సబ్మిట్ అయ్యింది. లాస్ట్ డే 29th రోజు మొత్తం తీసేస్తారు లాడర్స్ అవన్నీ. సో నేను వచ్చేటప్పుడే వాళ్ళు తీస్తుండే. ఎక్కేటప్పుడు 5 dead bodies ని కూడా చూసాను. ఇప్పటివరకు నువ్వు ఎన్ని మౌంటైన్స్ అయితే ఎక్కావో వాటన్నిటిపై ఎక్కినప్పుడు నీకు ఎలా అనిపించేది? ముఖ్యంగా వాటన్నిటిపై కూడా నువ్వు జాతీయ జెండాను ఎగిరేసావు, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? సో ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాక నేను మన ఇండియా ఫ్లాగ్ ఎగిరేసాను. సో ఎవరెస్ట్ ఎక్కితే నా 7 summits అనే టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. సో దాంతో నేను ఇండియాలోనే యంగెస్ట్ పర్సన్ 7 summits కంప్లీట్ చేయడానికి, తర్వాత వరల్డ్ లో 2nd youngest person అయ్యాను. నేషన్ ఫ్లాగ్ ఎగిరేస్తుంటే నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అందరూ తీసుకుపోయే మాట కాదు ఇండియా ఫ్లాగ్ ఎవరెస్ట్ పైనకి. నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. మీరు ఎవరెస్ట్ ఎక్కడానికంటే ముందు ఈటీవీ యువ మిమ్మల్ని పలకరించింది. అప్పుడు మీ భవిష్యత్ లక్ష్యం ఏంటని అడిగితే ఎవరెస్ట్ అధిరోహించిన తర్వాత 7 summit పూర్తి చేయడమే నా లక్ష్యం అని చెప్పారు. ఇప్పుడు ఆ అరుదైన ఘనతను మీరు సొంతం చేసుకున్నారు, మీ లక్ష్యాన్ని ఛేదించారు. సో ఇప్పుడు మీ భవిష్యత్ ప్రణాళిక, భవిష్యత్ లక్ష్యం ఏంటి? సో ఇప్పుడు నా 11th grade అయిపోయింది మొన్ననే. సో ఇప్పుడు నేను 12th పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటా, జేఈ ఇంకా SAT పైన కాన్సన్ట్రేట్ చేసుకుంటా.
ఒక మంచి కాలేజ్ తెచ్చుకొని దాంతోపాటు మౌంటైనీరింగ్ వదలకుండా ఉంటా. ఎందుకంటే అంటే చదువు అయిపోయినాక మౌంటైనీరింగ్ మళ్ళీ పర్సూ చేసుకుంటా. ఎందుకంటే నాకు ఒక రికగ్నిషన్ తెచ్చింది, ఇంకా ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మౌంటైనీరింగ్. కొత్తగా ఈ పర్వతారోహణ వైపు వచ్చే వారికి, దానిపై ఆసక్తి ఉన్న వారికి నువ్వు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తావు? ఇంటర్మీడియట్ క్లైమ్స్ కోసం పోకుండా బిగినర్ క్లైమ్స్కి పోతే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకెవరైనా గైడెన్స్లో చేస్తే ఇంకా మంచిది. దాంతోపాటు బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ చేయొచ్చు అయితే ఫస్ట్ అది చేసుకొని పోతే మంచిది. సో ఇప్పుడు మన యూత్ చాలా గానం వెస్ట్రన్ కల్చర్ అట్రాక్ట్ అవ్వకుండా వేప్ అని, ఈ సిగరెట్స్, స్మోకింగ్, డ్రింకింగ్ అవన్నిటికీ అట్రాక్ట్ అవుతున్నారు. సో అది మానేసి ఏదైనా మంచి హాబీస్ అన్నా, మంచి చదువుకోవడం అన్నా, దేనిపైన మంచి పాజిటివ్ థింగ్ పైన ఫోకస్ చేస్తే వాళ్ళు కూడా బాగుపడతారు, మళ్ళీ మన ఇండియా కూడా బాగుపడుతుంది. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్తున్నారు కార్తికేయ. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా ముందుకెళ్లాలని సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కార్తికేయ సోదరి వైష్ణవి ఉన్నారు. ఎందుకంటే అక్కనే నాకు స్ఫూర్తి అని చెప్పారు. మేడం చెప్పండి, కార్తికేయ ఇందాక మా అక్కనే నాకు స్ఫూర్తి మౌంటైనరింగ్ చేయడానికి అని చెప్పారు. మీరు ఎలా స్ఫూర్తిగా నిలిచారు, ఏంటి మేడం అసలు? ఫస్ట్ టైం ఎక్స్పిడిషన్కి వెళ్ళినప్పుడు మౌంట్ రుద్రగిరి అండి, అది ఉత్తరాఖండ్లో. దానికి నేను మా తమ్ముని తీసుకొని వెళ్ళాను. అప్పట్లో తను ఇంత డెడికేటెడ్ లేకుండే అండి. జస్ట్ ఫర్ లైక్ అప్పుడు హాలిడేస్ ఉండే, జస్ట్ స్పోర్ట్ ని మేము ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్ళాము. ఆ మౌంటైన్ ఎక్కనికే వెళ్ళినప్పుడు తను నాలా క్యాంప్ లోనే ఆగిపోయాడు బికాస్ ఆఫ్ నో ఎక్సర్సైజ్. తను అప్పటి నుంచి ఇప్పటికీ చాలా మారాడండి. తను రోజు మార్నింగ్ 4:30కి లేచి జిమ్ కి వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని, తన హోల్ జర్నీ చూస్తే మనకి ఏం అర్థం అవుతుందంటే, మన పాస్ట్ మనం డిఫైన్ చేయదు, మన గోల్స్, మనం చేసే డెడికేషన్ అదే మనని డిఫైన్ చేస్తుందని క్లియర్ గా అర్థమవుతుందండి. కార్తికేయ 7 సమ్మిట్స్ పూర్తి చేసి అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. ఒక అక్కగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? యంగెస్ట్ పర్సన్ ఫ్రమ్ ఇండియా సమిట్ ఆల్ 7 పీక్స్ కాబట్టి నాకు చాలా గర్వంగా ఉంది. ఎస్పెషల్లీ మన ఇండియా కూడా చాలా గర్వంగా ఉండాలి. మౌంటైనరింగ్ గురించి చాలా మందికి అవగాహన లేదు. స్పోర్ట్ గురించి అందరూ తెలుసుకోవాలి. బికాజ్ అక్కడున్న ప్రెషర్ ఇంకా అవన్నీ ఎవరైతే మౌంటైనరింగ్ చేస్తున్నారో వాళ్ళకి అక్కడ ఉన్న ప్రెషర్ ఇంకా అవన్నీ చాలా ఎక్కువ. కార్తికేయని అక్కగా చాలా దగ్గర నుంచి చూస్తుంటారు మీరు. ఆయనలో ఎలాంటి మార్పులు గమనించారు? అంటే డైట్ గానీ, ట్రైన్ అవ్వడం గానీ, ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎలా ఉండేవాడు, ఏంటి మేడం? చాలా ఫుడీ ఉండేవాడు. సో ఫుడ్ లో అసలు కంట్రోల్ లేదు. ఎక్సర్సైజ్ చేయడానికి మార్నింగ్ లేవ్వడు, నిద్రపోతుండే, అండ్ టీవీ ఇంకా ఫోన్ కి చాలా అలవాటు ఉండే. తను ఫస్ట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ వెళ్ళాడు. అక్కడ తనలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు తనని మోటివేట్ చేసి తన డెడికేషన్ కి కారణమైంది. అస్సలు జంక్ ఫుడ్ మానేశాడు. ఓన్లీ హెల్తీ ఫుడ్ తిని తన ట్రైనింగ్ లో లైక్ కంప్లీట్ ట్రైనింగ్ తీసుకొని అలా చాలా చేంజ్ అయ్యాడు. అండ్ తన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా చాలా పెరిగాయి. బికాస్ మౌంటైనరింగ్ ఇస్ నాట్ అన్ ఈజీ స్పోర్ట్. తను మౌంటైన్ మీద వెళ్ళాలి, అదంతా ఎండ్యూర్ చేసుకోవాలి, ఆ క్లైమేట్ ఎండ్యూర్ చేసుకోవాలి, అక్కడ ఫుడ్ ఉండదు, అవన్నీ ఎండ్యూర్ చేసుకొని చాలా మెచ్యూర్ అయ్యాడు. కార్తికేయ ప్రయాణంలో సోదరి వైష్ణవి ఎలా స్ఫూర్తిగా నిలిచింది, ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం కార్తికేయ తల్లి మనతో ఉన్నారు, లక్ష్మి గారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, మీ ఇద్దరు పిల్లలకి కూడా మీరు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టుగా కూడా మాకు తెలుస్తుంది. వాళ్ళిద్దరి మాటల్లో చాలా స్ఫూర్తిగా వెన్నుదన్నుగా నిలిచారు. ఎలా అనిపిస్తుంది? అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు కార్తికేయ. ఒక తల్లిగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటుంది. అట్లాంటిది మా అబ్బాయి మన దేశాన్ని గర్వించేటట్టు చేశాడు. 7 కాంటినెంట్స్ 7 సమ్మిట్స్ అన్నది చాలా టఫ్ అయిన ఛాలెంజ్. ఆయన 16 years లో కంప్లీట్ చేశాడు. మన ఇండియాని ప్రౌడ్ ఫీల్ అయ్యేటట్టు చేశాడు. ఇట్లాంటి డ్రీమ్స్ ప్రతి మౌంటైనర్కి ఉంటుంది. అట్లాంటిది మా అబ్బాయి ఇంత చిన్న వయసులోనే చేసే వరకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది. మా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ అతనికి సపోర్ట్ చేశారు. మన నేషనల్ ఫ్లాగ్ ని ఎవరెస్ట్ పైన హోస్ట్ చేశాడు. అది చూస్తేనే చాలా సంతోషంగా అనిపించింది. సో ఓకే మేడం, కార్తికేయ 6th 7th నుంచే ఈ పర్వతారోహణ మొదలు పెట్టానని చెప్పాడు. అంటే ఒక తల్లిగా మీకు ఎప్పుడు భయమే లేదా? ఎందుకంటే కార్తికేయ ఇందాక చెప్పాడు, నాకు ఒక 5 డెడ్ బాడీలు కూడా కనిపించాయి నేను పర్వతారోహణ చేస్తుంటే అని చెప్పాడు. అంటే అంత కఠినంగా ఉంటుంది ఈ మౌంటైనరింగ్ అనేది. మీకు ఎప్పుడు భయమే లేదా? ఎట్లా ఆ వైపుగా ప్రోత్సహించారు? ఎలా ఉండేది మేడం? నాకు చాలా భయం అయింది వాడు పోతా అన్నప్పుడు. 7th క్లాస్లో వాడు అడిగాడు పోతా అని. అప్పట్లో వాడు టెర్రస్ మీద ఎక్కడానికి కూడా వాడు భయపడుతుండే. అట్లాంటి వాడి మైండ్ లో ఆలోచన వచ్చింది, నేను మౌంటైనరింగ్ సైడ్ వెళ్దాము అని. సరే ఒక ఛాన్స్ ఇస్తే అయితే తెలుస్తుంది కదా అని
ఒక ఛాన్స్ ఇస్తే దాంట్లో చాలా చాలా చేంజెస్ వచ్చాయి. అదే ప్లస్ పాయింట్ లెక్క అనుకున్నాను. నా బ్రెయిన్కి నేనే ఫైట్ చేస్తుండే, పోతే ఇంత రిస్క్ కదా ఎట్లా అని. ఈవెన్ దో వాడు చేస్తా అనుకున్న ఎప్పుడైనా ఏ పని చేసినా ఛాలెంజింగ్గా ఉంటుంది, ప్రతి చిన్న పని పెద్ద పని. కానీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే కదా అది చేసేది చెయ్యంది తెలిసేది. అట్లా కార్తీక్కి కూడా నేను ఎంకరేజ్ చేసిన పో అని. సో అంటే మీ కొడుకు నిర్ణయాన్ని మీరు స్వాగతించారు. అంటే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలు ఏదైనా చెప్తే వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలంటారు మేడం? పిల్లలు ఏదైనా ఆలోచించి వాళ్ళు చెప్పేటప్పుడు అది కరెక్టా రాంగా మనం డిసైడ్ చేయాలి ఫస్ట్. ఒకవేళ అది కరెక్ట్ ఉంటే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అది ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి గుర్తు కూడా చేయాలి, మీరు అది చేసేది కరెక్ట్ నాన్న, ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఉందని పుష్ చేసిందనుకో ఇంకా ముందుకెళ్ళగలుగుతారు అని. సో చూసాంగా, ఇది పర్వతారోహణలో తనదైన ముద్ర వేస్తూ అరుదైన రికార్డు సొంతం చేసుకున్న పడకంటి విశ్వనాథ్ కార్తికేయ ప్రయాణం. కెమెరామ్యాన్ మల్లికార్జున్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.